యుద్ధం కారణంగా ఘోరంగా తయారైన రష్యాలో ప్రజల పరిస్థితి. సూపర్ మార్కెట్లో చక్కెర కోసం విచక్షణ రహితంగా కొట్లాడుకున్న రష్యన్లు. ఢిల్లీలో కాశ్మీర్ వ్యక్తికి చేదు అనుభవం. కాశ్మీర్కు చెందిన వ్యక్తి అయినందున హోటల్లో రూమ్ ఇచ్చేందుకు నిరాకరించిన మహిళా ఉద్యోగి. ఢిల్లీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం. బీజేపీ గెలిస్తే రాజకీయ సన్యాసనం తీసుకుంటామన్న కేజ్రీవాల్. కేంద్ర మంత్రి విశ్వేశ్వర్పై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీస్. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకంపై ఎన్ఆర్ఐలతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి కేటీఆర్. ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగే తొలి మ్యాచ్ కు దూరం కానున్న ఆల్రౌండర్ మొయిన్ అలీ. ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన రష్యా తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్తోంది. మరోవైపు యుద్ధం కారణంగా రష్యాలో ప్రజల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఈ దాడులని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు విధించి రష్యాను ఏకాకిని చేసిన సంగతి తెలిసిందే. అయినా రష్యా ఏమాత్రం తగ్గకుండా ఉక్రెయిన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు రష్యా మొత్తం ఆర్థిక సంక్షోభం సంభవిస్తోంది. చాలా దేశాలు ఆంక్షల పేరుతో రష్యాకు దిగుమతులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసర సరుకుల కొరత కూడా రష్యా ప్రజలను వేధిస్తోంది. రష్యాలో వార్షిక ద్రవ్యోల్బణం 2015 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకోవడంతో చక్కెర ధరలు విపరీతంగా పెరిగాయి. అంతేకాక కొన్ని నిత్యావసర సరుకుల కొరత కారణంగా రష్యాలోని షాపులు కస్టమర్కి షరతులతో కూడిన సరుకులను అందిస్తున్నాయి. తాజాగా ఓ సూపర్ మార్కెట్లో చక్కెర కోసం రష్యన్లు విచక్షణ రహితంగా కొట్లాడుకున్నారు. ఒకరి దగ్గర ఉన్న చక్కెర ప్యాకెట్లను మరొకరు లాక్కున్నారు. చక్కెర కోసం కొట్లాడుకుంటున్న రష్యన్ ప్రజల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుత ఉక్రెయిన్ వ్యవహారం త్వరగా తేలకపోతే రష్యా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. Блять, смотри. Женщина, 5 ограничений. Вам не пробьют на кассе. Вам не пробьют. Можете не хватать. Сейчас я эти разотвечу. Вы куда заходите-то? Куда вы? Куда вы? Выходите, куда вы идете? Выходите. Выйдите из склада. Женщина, вам 5 больше. Вы разорвете. Ну вы рвете уже сахар-то. Ёбаный в рот. Сейчас просыпаете. Зачем вы чужую тележку лезете? Да выйдите вы из склада. Тележка женщины, зачем вы ее забираете? Да куда мне идти? Они у меня все возьмут. Это тележка женщины. Пиздец. Да вообще, все, сегодня больше нету сахара. Мы не имеем права давать. Да у нас палет рассыпался. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచ దేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన వేలాది మంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవటం అందరినీ కలిచివేస్తోంది. ఇక ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఎలాగైనా పట్టు సాధించేందుకు రష్యా అనుదాడి చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అణ్వాయుధాలను మోసుకుపోగల కింజల్ను రష్యా యుద్ధంలో తొలిసారి ప్రయోగించడంతో భయాలు రెట్టింపయ్యాయి.
ఈ క్రమంలో హైపర్సోనిక్ క్షిపణి కింజల్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల వద్ద ఈ తరహా క్షిపణులు ఉన్నాయో తెలుసుకుందాం. హైపర్సోనిక్ మిసైళ్లను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలను ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా, చైనా దగ్గర అత్యాధునిక హైపర్సోనిక్ మిసైళ్లున్నాయి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. రష్యా సాయంతో కలిసి ఇండియా బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ను తయారు చేస్తోంది. సూపర్సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగంతో దూసుకెళ్లేవి. బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ మిసైల్ను కూడా ఇండియా తయారు చేస్తోంది. కాశ్మీర్ పండిట్లపై 1990లో జరిగిన మారణకాండ ఆధారంగా ద కాశ్మీర్ ఫైల్స్ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అంచనాలకు మించి ఆడుతూ పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూ కాశ్మీర్కు చెందిన ఓ వ్యక్తికి ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఐడి ప్రూఫ్స్ ఉన్నప్పటికీ హోటల్లో అతడికి రూమ్ ఇచ్చేందుకు సదరు హోటల్ సిబ్బంది అంగీకరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం కాశ్మీర్కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో ఓయో ద్వారా ఢిల్లీలోని హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. అనంతరం ఆ హోటల్కు వెళ్లాడు. ఈ క్రమంలో హోటల్ రిసెప్షన్లో ఉన్న మహిళా ఉద్యోగి అతడికి రూమ్ ఇచ్చేందుకు నిరాకరించింది. సదరు వ్యక్తి తన ఆధార్ కార్డుతో సహా మరికొన్ని ఐడి ప్రూఫ్స్ చూపించినప్పటికీ ఆమె అతడికి రూమ్ ఇవ్వలేదు. అయితే సదరు వ్యక్తి ఆమెను ప్రశ్నించడంతో ఆమె తన సీనియర్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడిన అనంతరం కాశ్మీర్కు చెందిన వ్యక్తులకు రూమ్ ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులు చెప్పినట్లు వివరణ ఇచ్చింది. దీంతో షాక్ అయిన సదరు వ్యక్తి తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం తాను వేరే హోటల్లో రూమ్ తీసుకున్నట్టు తెలిపాడు. की आईडी है तो आप बुकिंग दोगी नहीं, मतलब मैंने बुक किया ना ओयो से रूम, हाँ जी सर। तो ओयो ने ले लिया. अब आप यहाँ पे चेक इन के टाइम बोल रहे हो कि आईडी थोड़ी दी होगी आपने। नहीं, मैं बोल रहा हूँ कि मतलब जम्मू कश्मीर की आईडी आप क्यों एक्सेप्ट नहीं करोगे यहाँ पे. मैं सिंगल पर्सन आया हूँ यहाँ पे, है ना. आईडी दे रहा हूँ, अपनी आधार कार्ड दे रहा हूँ. चलो आधार कार्ड नहीं मानोगे, पासपोर्ट दे दूंगा. पासपोर्ट की कहाँ की है? पासपोर्ट भी ऑब्वियसली जम्मू कश्मीर की होगी. तो क्यों एलो नहीं करोगे आप, जम्मू कश्मीर की आईडी क्यों नहीं एलो करोगे. होटल प्लीजेंट इन है ना ये, जहांगीरपुरी में. रीजन होगा ना कोई, बाकी कुछ नहीं है. मतलब जम्मू कश्मीर की आईडी क्यों नहीं एक्सेप्ट करते हो आप. आधार कार्ड है मेरा पूरा यहाँ पे. मैम बताओ ना, गर्मी हो रही है बहुत, जाना है घर. अब आप अलो नहीं कर रहे हो तो बताओ क्यों नहीं कर रहे हो. सर वो रीजन पूछ रहे हैं मुझसे, कह रहे मैं तो ओयो से बुक किया है. आप बात कर लीजिए एक बार. हाँ अच्छा सर वो नहीं मान रहे ना. ये पूछो रीजन क्या है, बाकी कुछ. पहले और पुलिस वालों ने मना किया है कि जम्मू कश्मीर की कोई भी आईडी आएगी ना हम लोग नहीं दे सकते. पुलिस वालों ने मना किया है, जाएंगे पुलिस स्टेशन में. ठीक है, चलो मैं उनसे बात कर लेता हूँ पुलिस स्टेशन. ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు షాక్ ఇస్తూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఎన్నికల సమయం నుంచే బీజేపీ యాప్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ రాజకీయాలపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ గెలిస్తే రాజకీయ సన్యాసనం తీసుకుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీకి ఆయన సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను సకాలంలో నిర్వహించి ఆ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని కేజ్రీవాల్ ప్రకటన చేశారు. ఢిల్లీలో తమ పార్టీని చూసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ భయపడుతోందని సెటైర్లు వేశారు. మరోవైపు ఢిల్లీలోని ఈశాన్య, ఉత్తర, దక్షిణ 3 కార్పొరేషన్లను విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎప్పటికప్పుడు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆరోపించారు.
ఈ సందర్భంగానే ఎన్నికలను వాయిదా వేయడం అంటే భారతదేశంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిన అమరవీరుల త్యాగాలను అవమానపరచడమే అంటూ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. अपनी हार के डर से जो ये लोग चुनाव टाल रहे हैं, ये सीधे सीधे इस देश के साथ खिलवाड़ है. मेरी प्रधानमंत्री जी से हाथ जोड़ के अपील है, कल बीजेपी रहेगी नहीं रहेगी, आम आदमी पार्टी रहेगी नहीं रहेंगे, मोदी जी रहेंगे नहीं रहेंगे, केजरीवाल रहेगा नहीं रहेगा, ये जरूरी नहीं है. देश बचना चाहिए, देश के साथ खिलवाड़ मत करो. एक छोटे से चुनाव को जीतने के लिए आप इस देश की व्यवस्था के साथ खिलवाड़ कर रहे हैं, देश के साथ खिलवाड़ कर रहे हैं. ये क्या है? ये बिल्कुल मंजूर नहीं है. भारतीय जनता पार्टी कहती है हम दुनिया की सबसे बड़ी पार्टी हैं. अरे सबसे बड़ी पार्टी और दिल्ली की एक छोटी सी पार्टी से घबरा गए तुम? दिल्ली के एक छोटे से चुनाव से घबरा गए तुम? क्या हिम्मत है यार तुम्हारे अंदर? लानत है तुम्हारे ऊपर. मैं चैलेंज करता हूं बीजेपी को, हिम्मत है तो एमसीडी के चुनाव टाइम पे करा के दिखाओ और जीत के दिखा दो, हम राजनीति छोड़ देंगे. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టూడూపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు సభా హక్కుల నోటీస్ ఇచ్చారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ పెంపు అంశంపై ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటును పక్కదోవ పట్టించేందుకు బిశ్వేశ్వర్ వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీస్ అందించారు. దీంతో పాటు బుధవారం సభా కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్లకార్డులతో వెల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 6.8% నుంచి 10% పెంచుతూ 2017 ఏప్రిల్లో 16న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర హోంశాఖ, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు పంపిన విషయాన్ని నోటీసులో గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఈ నెల 21న ఒక ప్రశ్నకు బిశ్వేశ్వర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం పార్లమెంటును పక్కదోవ పట్టించేదిలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను బర్తరఫ్ చేసి కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు కేకే నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాలోతు కవిత మాట్లాడారు. Truth to nothing but truth undala. You can't mislead the house. That is the greatest crime as far as parliament is concerned. Parliament లోపల అది greatest crime. ఇవాళ 22 నాడు అది 22/3/2022 క్వశ్చన్ ఇస్ 21% 21/3/2022లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగారు వాళ్ళు చెప్పినట్టు. సో ఫస్ట్ పాయింట్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక క్వశ్చన్ ఏమిటంటే వెదర్ దెర్ ఇస్ ఎనీ ప్రపోజల్, దిస్ ఇస్ అ ప్రపోజల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఇంక్రీజ్ ద రిజర్వేషన్ ఫర్ ట్రైబల్. ఉందా లేదా? ప్రపోజల్ వచ్చిందా లేదా వాళ్ళ మనసు లోపల ఇంక్రీజ్ చేయాలన్నదా? ఎందుకంటే ప్రతిసారి ఇంక్రీజ్ చేస్తున్నామని తెలంగాణ చెప్తా ఉన్నాం కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్లో నో సార్, నో ప్రపోజల్ వస్తున్నాను. ఇది కరెక్ట్ చెప్పారు కదా, తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా అవును తప్పుదోవ పట్టడానికి అబద్ధం చెప్పాడు. ఎందుకంటే మేము అంతకు ముందే ప్రపోజల్ అప్పేయడం కాదు, బిల్ కూడా హౌస్ లోపల లెజిస్లేటివ్ హౌస్ లోపల బిల్ నెంబర్ 6 బిల్ కూడా పాస్ చేయడం జరిగింది, నోటిఫై కూడా జరిగింది, గెజెట్ కూడా చేయడం జరిగింది. అసెంబ్లీ లోపల చేసిన తర్వాత నాట్ ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు ది మినిస్ట్రీ. అంతెందుకు ట్రైబల్ మినిస్టర్ చెప్పారు కాబట్టి ట్రైబల్ మినిస్టర్ గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను నష్టాల సాకుతో ప్రైవేట్ పరం చేయటం ఎంతవరకు సమంజసమని ఎంపీ కేశినేని శ్రీనివాస్ లోక్సభలో ప్రశ్నించారు. దేశంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలను కుంటి సాకులు చూపించి ప్రైవేటు పరం చేస్తున్నారని, కానీ ప్రజలకు ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మటం, ప్రైవేటు పరం చేయటం వంటి ప్రయత్నాలను టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని, దీనిపై కేంద్ర మంత్రి వర్యులు తగిన సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ సమాధానం ఇస్తూ స్టీల్ ప్లాంట్ తగిన లాభాల్లో లేకపోవటం, గత 2 సంవత్సరాల నుంచి తయారీ ఖర్చు రెట్టింపు అవటం, సొంత గనులు లేకపోవటం వంటి సమస్యల వలన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు.
Kesineni Srinivas. Sir, I want to know from the minister through you whether Steel Authority of India, which is having 8 plants, 5 integrated plants, 3 special plants and 1 ferroalloy plant and many other joint ventures, whether they are thinking of disinvestment of SAIL. If they are not thinking of disinvestment of SAIL, why are they thinking of disinvesting or privatizing Visakhapatnam steel plant, which is a saga of struggle and sacrifice, sir? Nearly 32 people died in this struggle to achieve this plant, and also 5 from my city, Vijayawada, have died in this struggle, sir. So I want to know from the minister whether they are privatizing SAIL or not. If they are not privatizing SAIL, why are they privatizing this RINL, which you have a chance to bring it to profits by allocating? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకంపై ఎన్ఆర్ఐలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మనం చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా సహాయం చేయాలన్నారు. గుడులు కట్టించేవారు గుడులను కట్టించండి, బడులు కట్టించేవారు బడులను కట్టించండి, లైబ్రరీలు కట్టించేవారు లైబ్రరీలు కట్టించండి. దీనివల్ల స్థానికుల నుంచి వచ్చే కృతజ్ఞత మరిచిపోలేనిదిగా ఉంటుందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. మీకు మించిన బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరూ ఉండరు. తెలంగాణ గురించి మీరే గొప్పగా ప్రచారం చేయగలరు. అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం. విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణలో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. అలా వైద్య విద్యతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ను పటిష్టం చేస్తున్నామని కేటీఆర్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పేదల కష్టాలు తీరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దోపిడీ మీద ఉన్న దృష్టి ప్రజల బాగోగులపై అసలే లేదని, రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కొట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం టీడీపీ నేతలతో కలిసి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి యందు టీడీపీ హయాంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి బాలయ్యని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తిరిగి రోగులను పలకరించి పరామర్శించారు. ఒకే వార్డులో మహిళలను పురుషులను కలిపి ఉంచడం పట్ల కోట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు పురుషులకు వేరువేరుగా వార్డులు కేటాయించాలని డాక్టర్లకు సూచించారు. ప్రసూతి విభాగంలో మాతృమూర్తులు, పసిపిల్లలు ఫ్యాన్లు లేకపోవడంతో ఎండవేడికి తాళలేక పేపర్లతో గాలి విరుచుకుంటున్న పరిస్థితిని చూసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చలించిపోయారు. మా సపోర్ట్ ప్రజలకు ఉంటుంది. తప్పకుండా మా సాయం చేస్తాం. తప్పకుండా మళ్ళీ మేము రోజు చేసి అవసరం ఉన్న ఎక్విప్మెంట్ కోసం మేము ట్రై చేస్తాం. చాలా పరిస్థితి బాగాలేదు. ఫీమేల్ వాళ్ళ మేల్ వాళ్ళు ఫీమేల్ వాళ్ళు మేల్ పెట్టారు. అకామిడేషన్ లేక అది అది నాట్ కరెక్ట్. చెప్పి దానికి చెప్పాను, తమాష చెప్పాను. అంత పరిస్థితి ఉండకూడదు, ముందుకుండకూడదు. ఫీమేల్ వాడు మేల్ వాడు అప్పుడు కలిపారు. లేక్ ఆఫ్ అడ్మిషన్, లేక్ ఆఫ్ డాక్టర్స్. నుంచి ఎటువంటి నిధులు రావడం లేదు కదా సార్? రావట్లేదు. చెప్పాను చెప్పాను. ముందు అది కొంత డబ్బు చేశారు. ఐ డోంట్ థింక్ ఈ గవర్నమెంట్ సర్వీస్ నాకు నమ్మకం లేదు. ఇంకా కన్నీ చూసానికి సపోర్ట్ చేశారు. వాళ్ళు 1 year అన్నారు, 1 year కంప్లీట్. కల్తీ సారా, జే బ్రాండ్ మరణాలు అన్ని హత్యలేనంటూ అసెంబ్లీ ఎదుట టీడీపీ శాసన మండలి సభ్యులమంతా కలిసి నిరసన తెలిపామని టీడీపీ నేత నారా లోకేష్ పేర్కొన్నారు. మా సభ్యులను సస్పెండ్ చేసి మద్యంపై వైసీపీ చర్చ జరిపింది. దీంతో జగన్ రెడ్డికి ఉన్న భయం బయటపడింది. సహజ మరణాలు అంటూ ఫేక్ మాటలు మాట్లాడటం మాని దమ్ముంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి చర్చ జరపాలి అని నారా లోకేష్ సవాల్ చేశారు. కాగా టీడీపీ సభ్యులు శాసన మండలిలోనూ నేడు ఆందోళన తెలిపారు. దీంతో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారంటూ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి చైర్మన్ తెలిపారు.
42 మంది మరణాలపై 42 మంది మరణాలపై కల్తీ సారా 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 మరణాలపై సీఎం సీఎం టీడీపీ నిరసన ర్యాలీ రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమెజాన్ బాల వికాస్ సంస్థ ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ 7 లక్షల విలువ చేసే కంప్యూటర్లను అందజేసిన బాల వికాస్ సంస్థ సేవలకు అభినందనలు తెలియజేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని కార్యక్రమంలో అమెరికాలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎన్ఆర్ఐలతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని గురించి వివరిస్తూ జూమ్ మీటింగ్ ద్వారా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల విద్యార్థులను పలకరించారు. అదేవిధంగా అమెజాన్ కార్పొరేట్ కంపెనీ వాళ్ళ యొక్క సహకారంతో విషయాలు మీకు సంస్థ గురించి కోరుకుంటున్నందరికీ కూడా ఒక పోర్టల్ ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఈరోజు కంప్యూటర్ ల్యాబ్ ఏదైతే ఓపెన్ చేస్తున్నామో అమెజాన్ సంస్థ నుండి మా పెద్ద మనిషి మా అధికారులు వచ్చున్నారో వాళ్ళ సంస్థలోనే మీరు పై లెవెల్ అధికారులుగా ఉండేటట్టు కావాలంటే డెఫినెట్గా మీరు బాగా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. స్కూల్ కావాల్సిన ఏమున్నా కూడా ఒక నియోజకవర్గంలో ఇంచుమించు ఒక 3 కోట్లు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు. ఒక దగ్గర 50 లక్షలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్. రామలింగేశ్వర నగర్లోని దేవినేని రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50,000 విలువ చేసే తోపుడు బండ్లు పంపిణీ. 50 లక్షల నిధులతో క్రైస్తవ శ్మశాన వాటికను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీలు మేయర్ బెల్లం దుర్గా, శైలజారెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీడీపీ గద్దె రామ్మోహనరావు అసెంబ్లీలో చిల్లరితనంగా ప్రవర్తించారు. విజయవాడ నగర పరువు తీసే విధంగా గద్దె రామ్మోహన్ వ్యవహరించారు. రాజ్యాంగబద్ధంగా స్పీకర్పై ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూటు బూటుతో హుందాతనం రాదు. సభ మర్యాదలు పాటించని గద్దె రామ్మోహన్ స్పీకర్కి సభ సాక్షిగా క్షమాపణ చెప్పాలని అన్నారు. మేడం ఇటు పైకి చేసుకోండి. మేడం ఇటు ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కళ్యాణ్ హీరోగా అదీరా అనే మూవీ తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను డైరెక్టర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు విడుదల చేశారు. ఈ అదీరా ఫస్ట్ స్ట్రైక్ను హాలీవుడ్ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్ను చూపించారు. చూస్తుంటే మరో సూపర్ హీరో సినిమాను ప్రశాంత్ వర్మ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గౌరీ హరి సంగీతం అందిస్తుండగా దాశరథి శివేంద్ర కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మెయిన్ అలీ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు. వీసా సమస్యతో మొయిన్ అలీ సకాలంలో భారత్కు చేరుకోవడంలో జాప్యం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. కేకేఆర్తో జరిగే తొలి మ్యాచ్కు మొయిన్ అలీ అందుబాటులో లేడని అతడు తెలిపారు. మొయిన్ అలీ తొలి మ్యాచ్కు దూరం అవటం దాదాపు ఖాయం.
అతనికి ఇంకా వీసా రాలేదు. బీసీసీఐతో అతడి వీసా సమస్య గురించి మేము చర్చించాం. 1 లేదా 2 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించబడుతుందని నేను భావిస్తున్నాను. అతడు ఇక్కడకు చేరుకున్నాక 3 రోజుల పాటు క్వారంటైన్ ఉండనున్నాడు. కాబట్టి 1-2 రోజుల్లో అతడికి వీసా లభించినా తొలి మ్యాచ్కు దూరంగా ఉండనున్నాడు అని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇక మార్చి 26 నుంచి వాంకడే వేదికగా IPL 2022 ప్రారంభం కానుంది. దేశీయ స్టాక్ మార్కెట్లపై గురువారం బేర్ పంజా విసిరింది. దీంతో సూచీలు కుప్పకూలి గురువారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగటం, రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు FMCG సంస్థలు సిద్ధమవటం, అంతర్జాతీయంగా అమెరికా బాండ్లపై వడ్డీ రేట్లు పెరుగుతుండటం, యూరోప్లో యుద్ధ పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్ను బలహీనపరిచాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం 9:20 సెన్సెక్స్ పాయింట్లు నష్టపోయి 57,370 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 489 పాయింట్లు నష్టపోయి 35,659 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగుతోంది. కోల్ ఇండియా, హిందాల్కో, ONGC, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, JSW స్టీల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్ స్టాక్ లాభాలతో కంటిన్యూ అవుతుండగా కోటక్, ICICI, HDFC, ఇండస్ ఇండ్ బ్యాంక్స్, HDFC, SBI షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యుద్ధం కారణంగా ఘోరంగా తయారైన రష్యాలో ప్రజల పరిస్థితి. సూపర్ మార్కెట్లో చక్కెర కోసం విచక్షణ రహితంగా కొట్లాడుకున్న రష్యన్లు. ఢిల్లీలో కాశ్మీర్ వ్యక్తికి చేదు అనుభవం. కాశ్మీర్కు చెందిన వ్యక్తి అయినందున హోటల్లో రూమ్ ఇచ్చేందుకు నిరాకరించిన మహిళా ఉద్యోగి. ఢిల్లీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం. బీజేపీ గెలిస్తే రాజకీయ సన్యాసనం తీసుకుంటామన్న కేజ్రీవాల్. కేంద్ర మంత్రి విశ్వేశ్వర్పై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీస్. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకంపై ఎన్ఆర్ఐలతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి కేటీఆర్. IPL 2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగే తొలి మ్యాచ్ కు దూరం కానున్న ఆల్రౌండర్ మొయిన్ అలీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.